పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 58వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడుడు. ప్రభువు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు. ఎలయన ప్రభువు సేవలో మీరు చేయి ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అది ఒక మారుమూల గ్రామం. విచారణ గురువు ఆదివారం ఉదయం 2 పూజలు చేశారు. సాయంత్రం ఆ విచారణలోనే బాగా దూరంగా ఉన్నటువంటి ఆ యొక్క గ్రామానికి వెళ్ళి దివ్యబలి పూజ చేయటానికి ప్రయత్నం చేయటానికి వెళ్ళారు. గ్రామానికి వెళ్ళారు, సమయానికి ఎవరూ రాలేదు. కాబట్టి కొంచెంసేపు ఆగుదాం అనుకున్నారు. చీకటి అంతా కూడా. ఒక 10 నిమిషాల ఆలస్యం తర్వాత ఒక 2 పిల్లలు వచ్చారు గుళ్ళోకి. సరే అనుకుని దివ్యబలి పూజ ప్రారంభించడానికి సిద్ధపడిన సమయంలో ఒక భార్యాభర్త కూడా వచ్చి ఆ దేవాలయంలో చివరన కూర్చున్నారు. గురువు ఒకంత నిరుత్సాహంతో, అయ్యో ఇంత దూరం నుంచి వచ్చానే దివ్యబలి పూజ చేయడానికి, ప్రజలకు వాక్యాన్ని బోధించటానికి, కానీ ఎవరూ రాలేదే అని వేదనతో దివ్యబలి పూజను ప్రారంభించాడు. కానీ బలమైన దృఢమైన విశ్వాసంతో దివ్యబలి పూజ కొనసాగుతూ ఉండగా వాక్య బోధనకి గురువు సిద్ధమయ్యారు. సిద్ధమైన సమయంలో మరొక వ్యక్తి ఆ దేవాలయంలో అడుగుపెట్టాడు. బట్టలన్నీ చిరిగిపోయాయి. నిరుత్సాహంగా నిరాసక్తతతో ఉన్నాడు ఆ వ్యక్తి. అతను కూడా వచ్చి ఆ విధంగా కూర్చున్నాడు, మురికి బట్టలతో, చిరిగిపోయిన బట్టలతో. గురువు వాక్యాన్ని బోధించాడు. ఉన్నటువంటిది 5గురే అయినా కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మ ప్రేరణతో విడమరచి దేవుని యొక్క ప్రోత్సాహకరమైన సందేశాన్ని అందించాడు గురువు. పూజను కొనసాగించారు. పూజను కొనసాగించి తన పూజ పెట్టె తీసుకొని, తన బైబిల్ గ్రంథాన్ని తీసుకొని తిరిగి విచారణ కేంద్రానికి బయలుదేరారు. రాత్రి, చిమ్మ చీకటి, ఎవరూ లేరు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 2 దొంగలు ఆ గురువును ఆపి అతనిని హింసించి ఆయన దగ్గర ఉన్న కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళిపోయారు. వాటిల్లో ఒక బైబిల్ గ్రంథం, తన ప్రసంగాల నోట్ పుస్తకం, తన ప్రసంగాల పుస్తకాన్ని దొంగలు తీసుకొని వెళ్ళారు. ఆయన దగ్గర ఏమీ లేవు కాబట్టి. అయితే ఇంటికి వెళ్ళి గురువు నిద్రించే ముందుగా బాధతో వేదనతో తన రోజువారీ పుస్తకంలో, డైరీలో ఈ విధంగా రాసుకున్నాడు. ఈరోజు నా జీవితంలో ఫలం లేనటువంటి రోజు, నిష్ఫలమైనటువంటి రోజు. చాలా వేదనగా ఉంది, చాలా బాధగా ఉంది. ప్రజలకి వాక్యాన్ని బోధించటానికి వెళితే, ప్రజల కొరకే దివ్య సంస్కారాలు అర్పించటానికి వెళితే ఎవరూ రాలేదు. దానికంటే ముఖ్యంగా నన్ను మార్గమధ్యములో దొంగలు, దుండగులు ఆటంకపరచి నన్ను కొట్టి నా దగ్గర ఉన్నటువంటి కొన్ని పవిత్రమైన వస్తువులు లాగి వేసుకున్నారు. ఈరోజు నా జీవితంలో ఒక దుర్దినము, నిష్ప్రయోజనమైనటువంటి రోజు అని రాసుకున్నారు. కాలం గడిచిపోయింది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. 5 సంవత్సరాల తర్వాత గురువు అదే గ్రామానికి మరలా ఈ మధ్యకాలంలో వచ్చారు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఆ గురువు పూజను సమర్పిస్తూ వాక్య బోధన చేస్తున్న సమయంలో ఎందుకో తనకు అనిపించింది, 5 సంవత్సరాల క్రితం తనకు జరిగినటువంటి ఆ సంఘటనలని మరొకసారి ఆయన చెప్పాలని ఆశపడ్డాడు. 5 సంవత్సరాల తర్వాత ఆయన ఆ రోజున ఏం జరిగింది అని చెప్పి ఆయన అన్నాడు, ఆ రోజున నేను నా జీవితంలో మరిచిపోలేను. అది నా జీవితంలో ఒక నిష్ప్రయోజనమైనటువంటి
నిష్ఫలమైనటువంటి రోజు, అది నన్ను బాగా బాధ పెట్టినటువంటి రోజు, నా జీవితం వృధా అని అనిపించినట్టు రోజు, నా ప్రయత్నం ఫలించదు అని అన్నటువంటి రోజు అని చెప్పి ఆ దినాన్ని గురించి ప్రసంగించాడు. ప్రసంగం ముగుస్తూ ఉండగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక ఇద్దరు భార్యాభర్తలు చెయ్యి పైకెత్తారు. ఫాదర్ మేము మాట్లాడొచ్చా అన్నారు. మాట్లాడండి అన్నారు. వాళ్ళు అన్నారు, స్వామి ఆ రోజు మీరు చేసినటువంటి పవిత్రమైన కార్యం నిష్ప్రయోజనం కాలేదయ్యా అని చెప్పారు. గురువు ఆశ్చర్యపోయి శ్రద్ధగా వింటున్నాడు. మేమిద్దరం భార్యాభర్తలం. ఆ రోజున మేము మా ఇంటిలో బాగా తగువ పెట్టుకున్నాం. ఎంతవరకంటే అంతకుముందు దినాలలో కూడా మా మధ్యలో పొసగటం లేదు. వివిధ కారణాల చేత మేము విడిపోదాం అనుకున్నాం, డైవర్స్ తీసుకుందాం అనుకున్నాం. అన్ని రకాలుగా మేము వాదించుకొని ఒక నిర్ణయానికి వచ్చాం. డైవర్స్ తీసేసుకుందాం, కానీ ఒక్కసారి ఇద్దరం కలిసి గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వద్దాం అనుకున్నాం. అది ఆ రోజు. మేమే ఆ రోజున పూజ ప్రారంభ సమయంలో మరొక ఇద్దరు పిల్లలతో పాటు మేమే ఇద్దరం ఉన్నాము. కానీ మీ పూజలో పాల్గొన్న తర్వాత, మీ వాక్య పరిచర్య ఆలకించిన తర్వాత దేవుని యొక్క ప్రేరణ మా మీదకి దిగి వచ్చింది. మీ వాక్యం మీరు తెలియకుండానే ఆ రోజున ఎంత బాగా కుటుంబాల గురించి చెప్పారు అంటే, ఓదార్పు గురించి చెప్పారు అంటే, ప్రోత్సాహకరమైన మాటలు చెప్పారంటే మేము వెంటనే మార్చుకున్నాం మా ప్రయత్నాన్ని, మా నిర్ణయాన్ని. ఇప్పటి వరకు కూడా మేము భార్యాభర్తలుగా ఉన్నాం. చూడండి, మాకు మరొక ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. మీ దీవెన వలన ఆ రోజు మేము పొందుకున్నటువంటి ఆ దీవెన అటువంటిది స్వామి అని వాళ్ళందరి ముందు కూడా సాక్ష్యం పలికారు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి వారందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ఆ విధంగా కొడుతున్న సమయంలో ఒక ఈ పైన సూట్ వేసుకున్నటువంటి, టెక్ చేసుకున్నటువంటి మరొక వ్యక్తి లేశాడు. అతని గురించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. అతను ఆ ప్రాంతంలోనే బాగా డబ్బున్నటువంటి, చాలా ధనవంతుడైనటువంటి ఒక గొప్ప వ్యాపారవేత్త. అతను ఒక 5 సంవత్సరాల క్రితం దివాళా తీసినటువంటి వాడు దేవుని కృపను ఇప్పుడు బాగా ధనవంతుడైపోయాడు. అతను లేచి చెప్పటం ప్రారంభించాడు, ఫాదర్ ఆ రోజున మీరు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు, దివ్యబలి పూజ చేస్తున్నప్పుడు, ఆ ప్రసంగం సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసుకుంటా గుళ్ళోకి వచ్చినటువంటి ఆ బికారిని నేనే. ఆ చిరిగిపోయిన బట్టలతో, ఆ వికారమైనట్టు మనసుతో వచ్చినట్టు, నిరుత్సాహంతో వచ్చినట్టు వ్యక్తిని నేనే స్వామి అనగానే అందరూ షాక్ అయిపోయారు. ఏం జరిగింది? అంతకుముందు కొన్ని రోజుల పాటు నేను నా కుటుంబంతో గొడవలు పడ్డాను. డ్రగ్స్కి, మత్తు పానీయాలకి, మత్తు పదార్థాలకి అలవాటైపోయాను. నా వ్యాపారంలో బాగా లాసుల్లో ఉన్నాను. కానీ ఆ రోజున నేను ఉరి వేసుకొని చనిపోవాలి అనుకున్నాను. అదృష్టమో దురదృష్టమో కానీ స్వామి, ఆ ఉరితాడు తెగిపోయింది. నేను అనుకున్నాను, ఇప్పుడు వెళ్ళి మరొక తాడు కొనుక్కొచ్చుకుందామని వెళుతున్న సమయంలో గుడి తలుపులు తెరిచి ఉన్నాయి. మీరు పూజను సమర్పిస్తున్నారు. యథాలాపనగా ఒకసారి గుళ్ళోకి వెళదామని వచ్చాను. ఆదరణకరమైన, ప్రోత్సాహకరమైన దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రసంగిస్తుండగా నాలో పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగింది. నాలో మార్పు రావటం జరిగింది. ఆనాడు నేను మీరు ప్రసంగం చెప్తుండగానే నడిపూజలో ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి అది? నా జీవితంలో నేనిక నా చెడు అలవాట్ల జోలికి నేను వెళ్ళను అని బలమైన, దృఢమైన నిర్ణయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో, దేవుని సహకారంతో మీ వాక్యాన్ని ఆలకించిన తర్వాత నిర్ణయించుకోవటం జరిగింది. ఇంటికి వెళ్ళాను, మారిపోయాను. మరలా నూతనంగా నా వ్యాపారాన్ని ప్రారంభించాను. నా భార్య దగ్గరికి, పిల్లల దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని అడిగాను. వారు మరలా నా వద్దకు తిరిగి వచ్చారు. నేను ఈ రోజున ఈ దేవాలయానికి సహాయం చేసేటు స్థితికి నేను రాగలిగాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువగా, బలంగా, దృఢంగా ప్రియులారా ఇదిగో చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అంతలోకే ఆ వెనకనే కూర్చున్నట్టు డీకన్ బ్రదర్ గారు లేచి నిలబడ్డారు. ఫాదర్, మీరేమనుకోనంటే మీకు ఒక సాక్ష్యం చెప్పాలి. ఏంటి అంటే, ఆ రోజున మీరు పూజ ముగించుకొని ఇంటికి వెళుతుండగా మిమ్మల్ని అడ్డగించి, మిమ్మల్ని కొట్టి, మీ దగ్గర ఉన్న వస్తువులు దొంగిలించినటువంటి 2 దొంగల్లో నేను ఒకనయ్యా. గురువు షాక్ అయిపోయాడు. అసలు అర్థం కాల. నువ్వా? అదెలా సాధ్యం అన్నాడు. అవునయ్యా, నా పాత జీవితం రోత జీవితం, నా పాత బ్రతుకు పాప బ్రతుకయ్యా. ఆ రోజున మేమిద్దరం కూడా
నిన్ను అడ్డగించాం, నిన్ను కొట్టాం, నీ దగ్గర ఉన్న వస్తువులు లాక్కున్నాం. అయితే అదే రోజున నాతో పాటు ఉన్న దొంగ మరొక దొంగతనం చేస్తుండగా ఆ దొంగతనం మధ్యలో అతను చచ్చిపోయాడు. నేను అతని దగ్గర ఉన్న బ్యాగ్ను తీసుకుని నా ఇంటికి వెళ్ళా. అందులో ఏమున్నాయి? 2 ముఖ్యమైన వస్తువులు. మీరు వాడే బైబిల్ గ్రంథము, మీ ప్రసంగాల పుస్తకం. బైబిల్ చదివాను, అర్థం కానప్పుడు మీ ప్రసంగాల పుస్తకాన్ని చదివాను, చాలా వివరంగా అర్థమయ్యింది. నాలో తెలియకుండానే మారు మనసు వచ్చింది. నా పాప రోత జీవితాన్ని విడిచిపెట్టాను, దేవునిలో మరలాను, దేవుని సన్నిధికి వచ్చాను. నాలో ఒక ప్రేరణ, నేను కూడా ఆ యొక్క గురువులాగా మారాలి, ఈ దేవుని యొక్క నూతన జీవితాన్ని 10 మందికి అందించాలని సెమినరీలో చేరాను, డీకన్గా మారాను, గురువు కాబోతున్నా. అది మీ పుస్తకం వలన, ఆ బైబిల్ గ్రంథం వలన అని చెప్పాడు. గురువు అక్కడ ఉన్నటువంటి వాడు కన్నీరు మున్నీరుగా ఏడవటం ప్రారంభించాడు. అయ్యో, నేను ఆ దినం పనికి రాకుండా పోయింది అని బాధపడుతున్నాను. దేవుడు నా జీవితంలో అన్నిటికంటే కూడా ఫలభరితమైన దినముగా మార్చాడా అని అతడు ఏడ్చుకుంటూ చెప్పాడు. ప్రియులారా, దేవుడు మన బలహీనతల ద్వారా తన మహిమను చాటుకుంటాడు. మనము చేసేటువంటి ఈ ప్రయత్నం పనికిరాందైపోయింది అనుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. దాని గురించే ప్రియులారా, ఇదిగో పౌలు గారు అంటాడండి, ఏమనంటాడంటే, దేవుడు అంటండి మనుషుల దృష్టిలో పనికిరానటువంటి దానిని ఎన్నుకుంటాడంటండి. పనికిరానటువంటి వారిని ఎన్నుకుంటాడట. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనములో, సహోదరీ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకం చేసుకొనండి. మానవ దృష్టితో చూసినచో మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవితము కలవారు ఎవరు కూడా లేరు. ప్రియులారా, మానవ దృష్టితో చూస్తే మనం అవివేకులము కావచ్చండి. కొంతమంది పిచ్చివాళ్ళుగా మనల్ని పరిగణించవచ్చు. దేవుని యొక్క పరిచర్య చేస్తుండగా, దేవుని యొక్క సేవ చేస్తుండగా, దేవుని యొక్క కార్యాలు చేస్తుండగా, దేవుని యొక్క పని చేయాలని వెంపర్లాడుతున్న మన వైపు చూసి ప్రజలు మనల్ని పిచ్చివాళ్ళుగా చూడొచ్చు. మనం కూడా అయ్యో, నా జీవితం నిష్ప్రయోజనం అయిపోయిందేమో, నేను చేసే పని చేస్తుందా, దేవుడి కోసం నేను పడుతున్న ప్రయాస ఫలభరితం అవుతుందా అనుకోవచ్చు. నువ్వు అనుకోవచ్చు, బిడ్డ, నేను కుటుంబానికి సంబంధించినటువంటి దాన్నే కదా, ఒక గృహస్థ క్రైస్తవురాలనే కదా, గృహస్థ క్రైస్తవుడినే కదా, నేనేం చేయగలను, నా వల్ల ఏమైంది, నేను చేసినా కానీ ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దేవుడు నిన్నే వాడుకుంటాడు. దేవుడు నీ పనినే వాడుకుంటాడు, ఆ కొద్దిగానే వాడుకుంటాడు. నిదానంగా ప్రారంభించు, అద్భుతాన్ని చేస్తాడు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 27వ వచనములో, వివేకవంతులు సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచ్చే అవివేకులుగా భావించవాలని దేవుడు ఎన్నుకున్నాడు. శక్తిమంతులను సిగ్గుపడినట్లుగా చేయుటకు లోకముచ్చే బలహీనులుగా భావించబడువారని ఆయన ఎన్నుకున్నాడు. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే, మనం చేయాల్సిన పని మనం చేయటమే. ఫలితం ఆయన చూసుకుంటాడు, ఫలాలు ఆయన ఇస్తాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, నువ్వు చేయాల్సిన సువార్త నువ్వు చేయి. నేను గృహస్థ క్రైస్తవుణ్ణి, నాకంతగా చదువు రాదు, నా వల్ల ఏమైంది అనుకుంటున్నావా? ప్రక్కన వాళ్ళకి కొంచెం చెప్పు, బాధల్లో ఉన్న వాళ్ళకి, ఏసే నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం ప్రార్థన చేస్తానమ్మా, తప్పనిసరిగా ప్రార్థన చేస్తా, ప్రార్థన చేయి, గొప్ప మార్పు తీసుకొని వస్తాడు, గొప్ప మార్పు తీసుకొని వస్తాడు. మనం చదువుకున్న వాక్యం ప్రియులారా, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 58వ వచనములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటున్నాడు, దృఢముగా స్థిరముగా నిలబడండి, ప్రభువు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపించండి. అని నేను చేసేది ఏం పని కొత్తది అనుకోమాకండి. ప్రభువు కార్యాలలో సర్వదా శ్రద్ధ చూపించండి. ఎలయనా ప్రభువు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైన, చిన్నదైనా పెద్దదైనా, ఎవరి సేవలో? ప్రభువు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా. నిష్ప్రయోజనం కాదది, ఎందుకంటే అది దేవుని యొక్క కార్యం ప్రియులారా, దేవుని యొక్క పని. ఆయన చూసుకుంటారు, నువ్వు చేస్తే చాలు, నువ్వు చేయాల్సింది. ఆ గురువు అనుకున్నాడు,
అది ఒక పనికిరానటి రోజుగా మారింది అనుకున్నాడు. నిష్ప్రయోజనమైన నిష్ఫలమైన రోజుగా ఒక దుష్టదినం అనుకున్నాడండి. కానీ దేవుడు దానిని ఒక ఆశీర్వాదకరమైన, ఒక దీవెనకరమైన దినముగా మార్చాడు. ఆయన పని చేస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క వాక్కు ఎప్పుడు నిష్ఫలము కాదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో దేవుని యొక్క వాక్కు సజీవమును చైతన్యవంతమైనటువంటిది. అది రెండంచులు కలిగిన ఖడ్గము కంటే పదునైనటువంటిది. కీళ్ల మధ్య కలియ వరకును తెల్లుతుంది. అది మార్పును తీసుకొని వస్తుంది. యెషయా గ్రంథములో 55వ అధ్యాయములో 10-11 వచనాలు ఈ విధంగా సెలవిస్తాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలిపించి పంటను పండించును. నా నోటి నుండి వెలువడి వాక్కును ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాదు. దేవుని నోటి నుండి వచ్చే మాట అంటే ఏంటి? మన నోటి నుండి, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డల నోటి నుండి వచ్చేటువంటి మాటలు నిష్ఫలము కాదు ప్రియులారా. కొన్నిసార్లు వాక్యాన్ని బాగా రెడీ అయిన తర్వాత, నాకు జరిగేది చెప్తున్నాను, బాగా రెడీ అయిన తర్వాత బాగా చెప్పాలనుకుంటాం, కానీ ఆ రోజు వాక్యం సరిగా రాలేదే, ఈరోజు నేను బాగా చెప్పలేకపోయాను అనుకుంటాను నేను. కానీ ఆ రోజే దేవుడి దీవెనలు ఎక్కువగా వస్తాయి బిడ్డలకి. దేవుని ఆత్మ పని చేస్తుంది వాళ్ళల్లో. నా నోటి నుండి వెలువడి వాక్కును ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నిష్ప్రయోజముగా నా ఎదుగు తిరిగి రాక నా సంకల్పము నెరవేర్చును, నేను పంపిన కార్యమును సాధించును. అది హృదయాల మార్పును తీసుకొని వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ పరిచర్యలో మీరు కూడా భాగస్థులు కావాలి. మీకు తోచినట్లుగా దేవుని యొక్క ప్రేమను పంచాలి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఎవాంగెలియం గౌడియం అనేటువంటి ఆ యొక్క పత్రికను మనకు అందిస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే సువార్త చేత తాకబడ్డారో, ఎవరిలో సువార్త వెలుగు నిండి ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఇతరులకి ఆ వెలుగునివ్వాలి, ఆ సువార్త పరమానందాన్ని ఇవ్వాలి. తప్పనిసరిగా ఇస్తారు తెలియకుండానే. మనం ఇవ్వడం లేదంటే మనం ఇంకా సువార్త చేత తాకబడాల, మనలో ఇంకా మారు మనసు రాలేదు. ప్రభువుని వేడుకుందాం. ఆ గురువు ఏ విధంగా దేవుడు దీవించాడు, మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా కూడా దేవుని రాజ్యం రావాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు కుంభవృష్టిగా దేవుని బిడ్డల మీద నింపబడాలని, నిరుత్సాహంతో, నిరీక్షణ లేకుండా, నిర్వేదముతో కూరుకుపోయిన బిడ్డలకి ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలిగించే విధముగా దేవుడు తన ఒక్క వాక్యము ద్వారా దేవుని బిడ్డలతో మాట్లాడాలని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహకరమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న నీ బిడ్డలందరి పని పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరింపచేయండి. ముఖ్యంగా వేదనలతో, బాధలతో, నిరీక్షణ లేకుండా, నిరుత్సాహంతో, నిరాశతో కూరుకుపోయిన బిడ్డలకి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డలను నింపండి ప్రభువా. ముఖ్యంగా ఎవరైతే ఆత్మీయంగా పాపాంధకారములో మునిగిపోతున్నారో, నీకు దూరంగా బ్రతుకుతున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మను వారి మీదకి పంపించి మారు మనస్సు, హృదయ పరివర్తన వారికి దయచేయండి. నూతన హృదయాన్ని, నూతన మనస్సును యెహెజ్కేలు గ్రంథంలో నువ్వు చెప్పినట్లుగా వారికి దయచేయండి తండ్రి. ఈనాడు ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. మా కోసం ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో కింద ఎవరైతే వేడుకుంటున్నారో వారందరి తలంపులను ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం తండ్రి. కుటుంబాలలో వివిధ రకాలైన బాధలతో, వేదలతో, సఖ్యత లేక, సమాధానం లేక జీవిస్తున్న వారందరికీ కూడా ప్రభువా ఇదిగో నీకు శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయమని, వారి కోరికలను చిత్తమైనటువంటి వాడిని నెరవేర్చమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.